కాబట్టి ఆయన ప్రేమగా మాట్లాడే దేవుడు. రూతు గ్రంథంలో ఆ వచనం చదివిస్తాను చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుకు ఆమె, నా ఏలినవాడా, చూడండి, ఇంకా పనికత్తెలలో కూడా ఒకటి కాలేదు ఆమె. పనికత్తెలలో ఒకదానను కాకపోయినా నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి. ప్రేమ కలిగి మాట్లాడితివి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఈరోజు ఆయన ప్రేమ కలిగి నీతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిలో ఆయన ఎదుట ఉండడానికి కూడా అర్హత లేకపోయినా దేవుడు మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు? ప్రేమ కలిగి మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు నువ్వు నశించిపోవడం ఇష్టమో లేదండి. మరి నీతో కఠినంగా మాట్లాడవచ్చు దేవుడు, కానీ అలా మాట్లాడడానికి ఆయన ఇష్టపడడం లేదు. ప్రేమ కలిగి దేవుడు మాట్లాడుతున్నాడని లేఖనం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, దేవుడు మనల్ని చూసి మాట్లాడే దేవుడు. అదేంటి అని మీరు అనుకోవద్దండి. ఒక అర్థమయ్యే విధంగా చెప్తా. చూసి మాట్లాడు అంటారు కొంతమంది. చూసి మాట్లాడు, చూడకుండా మాట్లాడొద్దు. తెలిస్తే మాట్లాడు, తెలియకుండా మాట్లాడొద్దు అంటారు. కానీ మనతో ఈ దేవుడు ఎలా మాట్లాడతాడంటే, మనల్ని చూస్తున్నాడా ఆయన అన్నట్టుగా. నిజంగా ఆయన చూస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగు ఆయన చూస్తున్నాడు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ఆయన చూస్తున్నాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చి కూర్చున్నప్పుడు నన్ను చూసినట్టే మాట్లాడుతున్నాడే, వారమంతా నన్ను గమనించినట్టే మాట్లాడుతున్నాడు దేవుడని నీకు చాలాసార్లు అనిపించుంటుంది. నిజంగా హాగరు ఇదే మాట నింది, నాతో మాట్లాడిన వాడు నన్ను చూచుచున్న దేవుడు అనింది. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఇచ్చిన సర్టిఫికేషన్, దేవునికి ఆమె ఇచ్చిన బిరుదు, నన్ను చూచుచున్నవాడు నాతో మాట్లాడాడు. వాక్యంలో మీరు చదవండి. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడండి. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఈ వచనం చాలా స్పెషల్గా ఉంటుంది. నిజంగా వీళ్ళు మాట్లాడినట్టు భక్తులు మాట్లాడలేదు అనిపిస్తుంది నాకు. ఇందాక బంట్రౌతులు అన్న మాట, ఇక్కడ ఈమె అన్న మాట, ఏమండి, ఇట్లాంటి స్పెషల్ వర్డ్స్ శిష్యులు కూడా మాట్లాడలేదు, భక్తులు కూడా మాట్లాడలేదు. వీళ్ళ నోట్లో నుంచి అలాంటి ప్రత్యేకమైన వర్ణన వచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూచి తిని అనింది. యెహోవాకు చూచుచున్నవాడని ఆమెతో మాట్లాడిన వానికి పేరు పెట్టింది. ఈనాడు నీ భర్త నేను చూడకుండా మాట్లాడవచ్చు, సగం తెలిసి సగం తెలియక నీ భార్య మాట్లాడవచ్చు నీతో. నిన్ను అర్థం చేసుకోకుండా నీ కుటుంబీకులు నీతో మాట్లాడవచ్చు. అరే, నా కడుపున పుట్టి నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు నా పిల్లలని ఒక తల్లిదండ్రిగా నీకు బాధ ఉండొచ్చు. ఎవరైనా చూసి చూడకుండా మాట్లాడతారేం, కానీ యేసయ్య నిన్ను చూసే మాట్లాడతాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. చూసే మాట్లాడతాడు. నీ గురించి అవగాహన కలిగే మాట్లాడతాడు. నీ గురించి అంతా తెలిసే మాట్లాడతాడు, తెలియకుండా మాట్లాడు. అందుకే నువ్వు ఎక్కడ కూడా దేవుని దగ్గర మరి తప్పు పట్టలేవు. ఎందుకంటే ఆయన అన్నీ తెలిసి మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని మాటను ఎప్పుడు కూడా కాదనలేవు, ఎప్పుడు కాదనలేవు. దేవుని వాక్యం అంత గొప్పది. కాబట్టి ఆయన మాటలో ఉండే ప్రత్యేకత, నిన్ను చూస్తూ మాట్లాడే దేవుడు, నిన్ను గమనిస్తూ మాట్లాడే దేవుడు. నీతో ఏం మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే నిన్ను ఎల్లప్పుడూ ఆయన పర్యవేక్షణలోనే నువ్వు ఉన్నావు. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము. చప్పట్లు. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సోమములైనా నీ నేత్రాలం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూచుచున్న మాట్లాడుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని మాటల్లో ఎప్పుడు కూడా పక్షపాతం అనేది ఉంటుందా? అస్సలు ఉండదు. తన మన అనే భేదము చూపేవాడు దేవుడు కాదు. వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. లూకా సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదువుకొని ముగించేసుకుందాం. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుచు బోధించుచున్నావు. నీవు ఎవని యందు మొహమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. న్యాయంగా మాట్లాడుతున్నావు. నీకు ఎవని యందు మొహమాటము లేదు, పక్షపాతం అనేది లేదు. న్యాయంగా మాట్లాడతాడంతే, ఉన్నది ఉన్నట్టుగా. యేసు ప్రభు చాలా స్పష్టంగా యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, నేను బాహాటంగా లోకం ఎదుట మాట్లాడి తిని. యోహాను సువార్త 18:20లో ఉంటుంది. యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరాల్లో, దేవాలయాల్లో ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. ముందు వెనక వ్యవహారాలు లేవు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. బహిరంగంగా మాట్లాడతాడు, ఓపెన్గా మాట్లాడతాడు. దేవుని మాటల్లో దాపరికాలు లేవు, దేవుని మాటల్లో అస్పష్టత లేదు, దేవుని మాటల్లో ఏ విధమైన అరమరిక లేదు, మొహమాటము లేదు. మాట్లాడతాడు అంతే. నువ్వు తిట్టుకుంటావో లేకపోతే బలపరచబడతావో, నువ్వు దగ్గర అవుతావో లేకపోతే దూరం అవుతావో. 700 మంది ఒకేసారి యేసయ్యకు దూరం అయ్యారు, 12 మంది మిగిలారు. యేసు ప్రభు ఒక మాట అన్నందుకు ఏమన్నాడో తెలుసు? అది కూడా వాళ్ళని ఏమనలేదు ఆయన. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. అరే కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఏంటి ప్రభు మరి అంత అట్ట మాట్లాడతావేంటి? నీ శరీరం మేమెందుకు తింటాం, నీ రక్తం మేమెందుకు తాగుతాం, నీ శిష్యులం కదా మేము. అర్థం కాకపోతే అడగాల. కొంతమంది అడగరు, పెట్టరు, అలగడం పోవడం అంతే. ఆ మాట ఎందుకు అన్నారు? సరే తొందరపడి అన్నారా, లేకపోతే ఏదైనా పొరపాటున నోరు జారారా, లేకపోతే ఏదైనా మంచి ఆలోచించి అన్నారా, లేకపోతే ఏ ఉద్దేశంతో అన్నారు? కాస్త తెలుసుకుందాం, విందాం, చెప్పేది ఏంటో విందాం అనేది ఉండదు. ఏమండి, శిష్యులు అయ్యుండి ఏం లాభం? వెంటనే వెళ్ళిపోయారు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మౌమాటం లేకుండానే మాట్లాడతాడండి. మౌమాటం లేకుండా మాట్లాడతాడంటే కఠినంగా మాట్లాడతాడని కాదు అర్థం. ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాడు. ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. ఇందాక చదివించిన యోహాను సువార్త మనం చూస్తే 16:29-31 చూస్తే స్పష్టంగా మాట్లాడతాడు. స్పష్టంగా మాట్లాడు. ఇక్కడ కూర్చోబెట్టి నేనేమైనా శ్లోకాలు చెప్తున్నానా? దేవుడు ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడతాడు. అర్థం కానటువంటి విషయాలు ఏమీ ఉండదు. ఒకవేళ అది ఎంత మరుగైన సంగతులైనా విడమర్చి, బయలుపరిచి, విశదీకరించి వాటిని మీదట తేటగా ఉంచగల గొప్ప దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన మాటలు చాలా మొహమాటం లేనివిగా, స్పష్టమైనవిగా, మరి బహిరంగంగా మనం చూడండి, ఏదన్నా చెప్పడం, ఎవరు చెప్పొద్దు అనడం, చెవులో దూరి గుసగుసలాడడం, ఎవరన్నా వస్తేనే సైలెంట్ అయిపోవడం, ఇవన్నీ వేషాలు వేస్తుంటాం మనం మనుషులం. దేవుడు అట్టు ఉండదు, బహిరంగం. అందుకే మైక్ పెట్టుకొని చెప్పేది వాక్యం. బహిరంగంగా, రహస్యం ఏముండదు. ఇక బహిరంగంగా అందరితో ఒకే మాట, అందరితో ఒకే రకమైనటువంటి. అందుకే అందరూ ఒకే బండలోనిది తాగిరి, ఒకే ఆహారము భుజించిరి. అంతే, బహిరంగంగా ఒకే రకమైన నడిపింపు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీరందరూ బలపడాలని మనస్ఫూర్తిగా, ఆయన మాటల్లో ఉండే ప్రత్యేకత అండి ఇది. గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనుషుల మాటల్లో ఉండదు. ప్రతి వారం దేవుని మాటలు వినాలి.
వారమంతటి కావలసిన బలము, శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆయన మాటల్లోనే ఆ ప్రభావం ఉంది. వారమంతా నువ్వు బలపరచబడతావు. ఎక్కడ కూడా అపవాది ఉచ్చుల్లో చిక్కుకోకుండా, అపాయంలో పడకుండా ఆయన మాటలు జీవపు ఊటలై నిన్ను బలంగా ముందుకు నడిపిస్తాయని తెలుసుకొని దేవుని మాటలకు మనందరం కూడా వశపరచబడాలి. మనం దేవుని మాటలకు మనందరం ఆకర్షితులం అవ్వాలి. దేవుని మాట లేకపోతే మనం బ్రతకలేము అన్నట్టుగా, నీ మాట చాలయ్యా అని పాడినట్టు కాదు, నిజంగా ఆయన మాట చాలు అన్నట్టుగా మన జీవితాల్లో మనము ఆసక్తి చూపుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించి మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలు హృదయపూర్వకంగా నిజంగా దేవుని మాటలు ఎంత గొప్పవి. ఎటువంటి వ్యక్తి అయినా సరే నేను పాపిని అని ఒప్పింపజేయగల మాటలు యేసయ్య మాటలు. ఎటువంటి వ్యక్తినైనా సరే నేను పాపిని అని పశ్చాత్తాప పడేలా చేసే మాటలు యేసయ్య మాటలు. దేవుడు మాటలు ఎంత మొండివారినైనా మార్చేస్తాయి. మనుషులు వాదించినా మారని వాళ్ళు దేవుడు మాట్లాడితే మారిపోతారు. ఆనాడు యోబు స్నేహితుడు ఎలీఫజు అంటున్నాడు, ఇదిగో నేను కాదు, దేవుడు నీతో మాట్లాడితే మేలు, నేను వాదించిన వ్యర్థమే. నిజమే, ఎంతోమంది మొండి హృదయాలను కదిలించిన వాడు దేవుడు. ఆనాడు బంట్రౌతులు సాక్ష్యం ఇస్తున్నారు, ఎవడు ఎన్నడూ ఆయనలా మాట్లాడడం మేము వినలేదు, ఆయన మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పి వారి మనస్సు కరిగిపోయి వారి కఠిన గుండె మెత్తనిదయింది. ఆనాడు హాగరు సాక్ష్యం ఇచ్చింది, నన్ను చూచుచున్నవాడని నాతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టుచున్నాననింది. ఈనాడు నీ సొంత కుటుంబీకులు కూడా నిన్ను సరిగా అర్థం చేసుకోకుండా మాట్లాడతారు, చూడకుండా మాట్లాడతారు, నీ పరిస్థితి గమనించకుండా మాట్లాడతారు. కానీ దేవుడు చూచుచున్న దేవుడని, నాతో మాట్లాడిన వాడు నన్ను చూచుచున్నవాడని హాగరు సాక్ష్యం ఇచ్చింది. అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ప్రేమతో మాట్లాడే దేవుడు. ఆనాడు రూతు సాక్ష్యం ఇచ్చింది, నేను పనికత్తెలలో కూడా ఒకదాన్ని కాకపోయినా నువ్వు నాతో ప్రేమతో మాట్లాడావు. నిజంగా మనము పరిశుద్ధులలో ఒకరం కాదండి, గొప్ప భక్తులలో ఒకరం కాదు, అయినా కూడా దేవుడు మనతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఇలా ఎన్నో విషయాలు బైబిల్లో నుంచి మనం గమనించాం. ఆయన పక్షపాతం లేకుండా న్యాయంగా, నిర్మోహమాటంగా, స్పష్టంగా, బహిరంగంగా మాట్లాడే దేవుడు. మనుషుల్లాగా ముందొక మాట వెనకొక మాట, చెవిలో గుసగుసలాడే దేవుడు కాదు, బహిరంగంగా మాట్లాడే దేవుడు. ఈరోజు ఆయన మాటలు నిన్ను దర్శించునుగాక, ఆయన మాటలు మన బ్రతుకులను బాగు చేయునుగాక. ఆయన మాటలకు మనందరము కూడా ముగ్ధులమై, దేవుని మాటలకు ఆకర్షితులమై, దేవుని మాటలంటే ఇష్టపడేవారిగా మనం ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున తిరిగి వెళ్తుండగా వారమంతా నీ కాపుదల భద్రతనుంచమని ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలు వందనాలయ్యా. అందరం కలిసి పాడదాం. కోటి స్తోత్రాలయ్యా,
చేత నన్ను రక్షించిన